Hello friends, welcome to Honey GS classes. 14th and 15th February daily current affairs with GS points. సో ఫస్ట్ నేను క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే లోక్సభ రద్దు అయినప్పటికీ లేదా అసెంబ్లీ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి కంటిన్యూ అవుతుంది. సో కొత్త లోక్సభ కొత్త అసెంబ్లీ ఏర్పాటు తర్వాత ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే నాటికి కూడా స్పీకర్ పదవి కంటిన్యూ అవుతుంది. సో స్పీకర్ పదవి లోక్సభ రద్దు అయినప్పటికీ ఖాళీ కాదు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్గా రావడం జరిగింది. ఈరోజు ప్రశ్న వార్తల్లో కనిపించిన నాజుల్ భూమి అనగా ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఏ ఆప్షన్ వ్యవసాయ అవసరాల కోసము రిజర్వ్ చేయబడ్డ భూమి అని చెప్పేసి, బి ఆప్షన్ మత సంస్థల అభివృద్ధి కోసము కేటాయించిన భూమి అని చెప్పేసి, సి ఆప్షన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు అని చెప్పేసి, డి ఆప్షన్ నీటిపారుదల ప్రాజెక్టు కోసము కేటాయించిన భూమి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో నాజుల్ భూమి అనగా ఏంటి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మనకి వార్తల్లో ఉంది ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఉత్తరాఖండ్ లోపల ఈ మదర్స్ లేదా ఈ మసీదు దాన్ని సో కూల్చివేత డ్రైవ్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చిన నేపథ్యంలో నాజుల్ భూమి అనేది వార్తల్లో వచ్చింది. 150 GS క్వశ్చన్లో 3 or 4 క్వశ్చన్స్ మనకి వొకాబులరీ ఆధారంగా ప్రశ్న వస్తుంది. సో అందులో నాజుల్ భూమి వచ్చేసి అటువంటి ప్రశ్న అని చెప్పేసి పిలుస్తాం. సో 14th and 15th చూస్తే సో ఫస్ట్ ఆర్టికల్ మనకు ఎలక్టరోల్ బాండ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేయడం జరిగింది కరెంట్ ఇష్యూ లోపల నిన్న సాయంత్రం. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీ యాక్ట్ 2013 ద్వారా ఒక పరిమితి మనం ఎత్తేసుకున్నాం. ఏంటి అంటే అంతకుముందు సో గడిచిన 3 ఏళ్లలో వచ్చిన వార్షిక లాభం మీద 7.5% మాత్రమే ఒక కార్పొరేట్ కంపెనీ అనేది విరాళంగా ఇవ్వచ్చు. బట్ మనము ఈ ఫైనాన్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఈ కంపెనీ యాక్ట్ని సవరణ చేసి అపరిమితంగా ఇవ్వచ్చు అని చెప్పేసి కొత్త క్లాస్ మనం చేర్చుకున్నాం కదా. సో ఇది మనకు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనే సూత్రాన్ని ఇది ఉల్లంఘన చేస్తుంది. సో ఇది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు సో నిన్న చెప్పడం జరిగింది. సో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణం లోపల అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫేమస్ నోన్ యాజ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. సో చెప్పింది కాబట్టి కొంచెము ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఏ విషయాన్ని యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పింది. ఇది నోట్స్లో మనం యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ తమిళనాడు అసెంబ్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని లేదా 2026 తర్వాత చేపట్టబోయే డీలిమిటేషన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇవి డిస్కస్ చేసిన ఆర్టికల్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను లింకులో ఇస్తాను. సో ఆ వీడియో సరిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇది ఫస్ట్ అసెంబ్లీ కాబట్టి మేబీ క్వశ్చన్ వస్తే రావచ్చు. ఇటీవల వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ఏ అసెంబ్లీ వ్యతిరేకించింది అంటే సో అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది బీమా సుగమం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఒక పోర్టల్ పేరు ఇది బీమా సుగమ్. దీన్ని IRDAI సంస్థ అభివృద్ధి చేసింది. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రణ చేసే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్యాంకింగ్ను RBI ఎట్లా కంట్రోల్ చేస్తుందో, స్టాక్ మార్కెట్ని క్యాపిటల్ మార్కెట్ని సెబీ ఎట్లా కంట్రోల్ చేస్తుందో ఈ బీమా రంగాన్ని ఇన్సూరెన్స్ సెక్టార్ని IRDAI సంస్థ రెగ్యులేట్ చేస్తుంది. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క MD చూస్తే మనకి దేబాశిష్ అని చెప్పేసి పాండా అని చెప్పేసి ఉన్నాడు. సో అది మనకు IRDAI సంస్థ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. మనం చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ ఈ బీమా సుగమం అంటే ఏంటంటే సో ఇది ఒక అన్ని బీమా ఉత్పత్తుల్ని ఆన్లైన్ వేదికగా ఉంచుతుంది. మనము సరైన పథకాన్ని ఎంచుకోవచ్చు. సో మార్కెట్లో ఉన్న బీమా ఉత్పత్తులు అన్నీ ఇన్ఫ్యాక్ట్ ఒక ఆన్లైన్ వేదికగా వేసుకొని IRDAI సంస్థ ఏర్పాటు చేస్తే వివిధ కంపెనీ యొక్క బీమా ఉత్పత్తులు కన్జ్యూమర్స్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తుంది. ఇది ఎందుకు తీసుకొచ్చింది అంటే అందరికీ బీమా అనే IRDAI లక్ష్యం ఉంది కదా, దాన్ని చేరుకోవాలని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. సో మనకి ఇది
చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం చట్టం చేసినాం 1999లో చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ సో బుబోనిక్ ప్లేగ్ అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి వ్యాధులు కేటగిరీలో వస్తుంది. సో బుబోనిక్ ప్లేగు ఇన్ఫ్యాక్ట్ మనకి యూఎస్ఏ లోపల ఓరాన్ అనే రాష్ట్రం లోపల ఒక మరణం సంభవించింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది చాలా రోజుల తర్వాత మరొకసారి ఈ ప్లేగు అనే వ్యాధి వార్తల్లో వచ్చింది. మధ్యయుగ కాలంలో ఐరోపాలో 1/3 పీపుల్ని ఇది ఇన్ఫ్యాక్ట్ చంపేస్తుంది. అంతటి తీవ్రత ఉన్న వ్యాధి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో బుబోనిక్ ప్లేగ్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మనకు బుబోస్ అంటే శోషరస గ్రాంథులు అని చెప్పేసి పిలుస్తాం. వాటిలో గడ్డలు లాగా అవుతుంది కాబట్టి ఈ పేరు తీసుకోవడం జరిగింది. దీన్ని మనకు బ్లాక్ డెత్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో బ్లాక్ డెత్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. దీనికి కారణం ఏంటి అంటే మనకి ఒక రకమైన బ్యాక్టీరియా ఎర్సీనియా పెస్టిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్యాక్టీరియా పేరేంటి అంటే సో కారణం ఏంటి, ఇది ఒక బ్యాక్టీరియా డిసీజ్ అని చెప్పేసి సో మనకు ఇన్ఫ్యాక్ట్ వై పెస్టిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో వై మీన్స్ మనకు ఎర్నిసియా అని చెప్పేసి ఉంటుంది, బట్ అంత వై అని చెప్పేసి పిలిస్తే సరిపోతుంది. రైట్. అయితే ఎలా వస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువగా ఎలుకల ద్వారా వస్తుంది. మరి ఈసారి ఎలా వచ్చిందంటే మనకు ఎలుకను తిన్న పిల్లి ద్వారా వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ పెట్టు క్యాట్ అట వాళ్ళదే. సో ఆ పెంపుడు పిల్లి ద్వారా వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఎలుకలు అయినప్పటికీ మనకు కొన్నిసార్లు ఈగలు, ఈ ఎలుకల మీద ఈగలు వాలి మనుషులకైతే ఎక్కువ వ్యాప్తి చేస్తాయి. హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు అటువంటి ఆధారాలు ఇంతవరకు ఏం కనిపించలేదు. బట్ ఇది ఎలుకల నుంచి కానీ లేదా ఈగల నుంచి కానీ లేదా పిల్లి నుంచి కానీ మనకి ఇట్లా మమ్మల్స్ ద్వారా అయితే ఎక్కువ వస్తుంది. ఇది అంటువ్యాధి అంటే అంటువ్యాధి అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ హ్యూమన్ టు హ్యూమన్ మనకి ఎక్కువ స్ప్రెడ్ అయితే కాదు. బట్ ఇది ఎలుకల ద్వారా అయితే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి దీనికి టెట్రాసైక్లిన్ అని చెప్పేసి మన ఎల్లపడ సుబ్బారావు మన భీమవరం అతంది సో ఈ మందు కనుక్కోవడం జరిగింది. ఎవరు సుబ్బారావు అని చెప్పేసి ఫ్రమ్ ఏపీ. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్టీరియా పేరు ఎర్సినియా అని చెప్పేసి పిలుస్తాం. బట్ వై పెస్టిస్ కానీ అది ఫేమస్. నెక్స్ట్ గుప్తేశ్వర్ అడవులు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో గుప్తేశ్వర్ అడవులు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒడిషా ప్రభుత్వము తమ రాష్ట్రంలో నాలుగవ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది కాబట్టి గుప్తేశ్వర్ అడవులు వార్తల్లో వచ్చినాయి. సో మనకి ఇటువంటి లొకేషన్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇది వార్తల్లో కనిపించిన గుప్తేశ్వర్ అడవులు ఏ రాష్ట్రం అని చెప్పేసి నేరుగా మనకి 150 క్వశ్చన్స్ అనేవి పెద్ద పెద్ద క్వశ్చన్స్ మనకు పడవు. కొన్ని క్వశ్చన్స్ ఇట్లనే వస్తాయి, 1 వర్డ్ ఆన్సర్లోనే వస్తాయి. సో ఈ గుప్తేశ్వర్ అడవులు ఏవైతే ఉన్నదో ఒడిషాలో 4వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకిది రాష్ట్రము అనౌన్స్మెంట్ చేయవచ్చు కాబట్టి ఒడిషా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ చూస్తే మనకు అమీన్పూర్ అని చెప్పేసి వెరీ ఫేమస్ వార్తల్లో ఉంటుంది ఇప్పటికీ. సో ఇది సంగారెడ్డి డిస్టిక్ లోపల ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎందుకు మనం పిలుస్తామంటే ఈ పట్టణ ప్రాంతంలో గుర్తించబడ్డ మొట్టమొదటి జీవ వైవిధ్య ప్రాంతము అని చెప్పేసి BHS అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమీన్పూర్ అని చెప్పేసి. సో మీరు ఆన్సర్ చేయండి, భారతదేశంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైటు ఎక్కడ అని చెప్పేసి దాని పేరు ఏంటని చెప్పేసి, రాష్ట్రం ఏంటి, దాని పేరు ఏంటి. తెలంగాణ మొత్తంలో మనకి ఓన్లీ అమీన్పూర్ మాత్రమే కనిపిస్తుంది, సంగారెడ్డి అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇప్పుడు గుప్తేశ్వర్ అడవులు ఇక్కడ ఒడిషా అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ సో మన PM మోడీ UAE పర్యటన పూర్తయిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ ఇండియా ప్లస్ UAE సంబంధాలు ఏంటని చెప్పేసి. కొన్ని అప్డేట్స్ వచ్చినాయి మనకు. నెక్స్ట్ మనకి ఖతార్ పోయిండు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు UAE చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కార్డర్ అని చెప్పేసి G20 సమ్మిట్ లోపల మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఏంటిది, సో ఇండియా నుంచి మనకు మిడిల్ ఈస్ట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ ఐరోపాకి కనెక్షన్ చేయడం మనము. సో దీనికోసం అని చెప్పేసి UAE అనేది ఇంతకుముందు ఉన్నది, బట్ ఇప్పుడు అధికారికంగా ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి సైన్ చేయడం జరిగింది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో. అందుకోసం అని చెప్పేసి
ఇది మనం ఆల్రెడీ ఐఎంఈసి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి, సో ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ ద్వారా యూరోప్కి కనెక్షన్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇందులో సౌదీ అరేబియా ఉన్నది, యూఏఈ ఉన్నది, ఆల్రెడీ ఒప్పుకున్నాయి, బట్ మనం సైన్ చేయలేదు. ఇప్పుడు సైన్ చేయడం జరిగింది కాబట్టి సో ఐఎంఈసి ఒప్పందం అయితే అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఫేమస్. ఇది మనకి జియో పాలిటిక్స్ కిందికి వస్తుంది. మనం ఈరోజు సాయంత్రం డిస్కస్ చేస్తాము ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల జియో పాలిటిక్స్ అంటే ఏంటి అని చెప్పేసి, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, అజర్బైజాన్, అర్మేనియా అని చెప్పేసి అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సెకండ్ చూస్తే సో ఇండియాలో ఉన్నటువంటి యూపీఐ, దుబాయ్లో ఉన్న ఏఏఎన్ఐ అని చెప్పేసి 2 ఒప్పందం చేసుకోవడము జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది దుబాయ్లో యూపీఐ లాంటి సంస్థ, ఇది మన ఇండియాలో యూపీఐ సంస్థ. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎన్పిసిఐను ఏఏఎన్ఐ అని చేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇంకోటి మూడో చూస్తే ఇండియాలో ఉన్న రూపే కార్డును, సో అటువైపు చూస్తే మనకు జవాన్ అని చెప్పేసి పిలుస్తాం, జవాన్. సో ఈ సంస్థ ఈ రూపే కార్డు, జవాన్ కార్డులు 2 కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇవే మనకు 3 ఒప్పందాలు మనకు కనిపిస్తున్నాయి దుబాయ్ విషయంలో. ఇంకా మన మోడీ గారు చూస్తే సో ఇక్కడ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అని చెప్పేసి దుబాయ్ హోస్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా కంపల్సరీ అక్కడ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇండియాకి ఒక అవార్డు కూడా వచ్చింది మనకు. ఏం అవార్డు అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఏఐ సెక్టార్ని గవర్నమెంట్ అనేవి ఉపయోగిస్తున్నాయి కదా, అందులో రోడ్డు సేఫ్టీ కోసము భారతదేశం యొక్క ఏఐ టెక్నాలజీ అయిన ఐరాస్టే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఐరాస్టేకి అవార్డు రావడం జరిగింది. గవర్నమెంట్ సెక్టార్లో ఏఐ పవర్డ్ కోసం అని చెప్పేసి సో మన ప్రాజెక్ట్ ఏంటి అంటే రోడ్డు సేఫ్టీ కోసము ఐరాస్టే అని చెప్పేసి ఉన్నది. దీనికి సో ఈ ఐటీ పవర్డ్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సెక్టార్ అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ సెక్టార్లో కృత్రిమ మేధని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాము దాంట్లో బెస్ట్ ప్రాక్టీస్కి అవార్డు ఇస్తుంది, దుబాయే ఇస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మనకు ఐరాస్ట్ అనే ప్రోగ్రామ్కి అవార్డు వచ్చింది. దీంతోపాటు మన మోడీ గారు బ్యాప్స్ అనే హిందూ టెంపుల్ని ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క శిల్పి ఎవరు అని చెప్పేసి, ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, ఎవరు దానం చేసిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ఇది మనకు యూఏఈ ప్లస్ ఇండియా యొక్క అప్డేట్స్. సో అంతకుముందు చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇటీవల మనకి ఇదే 24 ఇయర్ లోపల బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి మనము ట్రీటీ అని చెప్పేసి బిట్ అనే ప్రోగ్రామ్ని ఒప్పందం చేసుకున్నాము. బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రైవేటు పెట్టుబడిదారుల విశ్వాసం కోసం అని చెప్పేసి 2 కంట్రీస్ ఒప్పందం చేసుకుంటాయి. ఈ ఒప్పందం చేసుకుంటే ఇరు దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు ఈజీగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి కోరిక పుడుతుంది. సో ఎఫ్డిఐ మనకి ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా మనకు ఇండియా యూఏఈ చూస్తే ఇంతకుముందు సో కొన్ని గ్రూపులు ఉండడం జరిగింది. అది I2 U2 అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి ఈరోజు క్లాసులో మళ్ళీ వస్తుంది ఈవినింగ్ క్లాస్ లోపల. సో ఇజ్రాయిల్ను ఇండియాను యూఏఈ ప్లస్ యూఎస్ఏ ఒక కూటమి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం తరచుగా వెస్ట్ ఆసియా క్వాడ్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు దుబాయ్ ఉండేది వెస్ట్ ఆసియా కాబట్టి జనరల్గా వెస్ట్ ఆసియా క్వాడ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. చైనాకి ఎదుర్కోవాలంటే అమెరికా కొన్ని కూటములు కడుతుంది, అందులో ఇది ఒకటి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఐఐటి ఢిల్లీ అనేది విదేశీ క్యాంపస్ని అబుదాబిలో ఓపెన్ చేస్తుంది. సో భారతదేశం యొక్క ఐఐటిలో చూస్తే ఇది 2వ విదేశీ క్యాంపస్. సో ఫస్ట్ మనకి ఐఐటి మద్రాస్ అని చెప్పేసి జాంజిబార్ అని చెప్పేసి టాంజానియా దేశం ఉంటుంది. ఇది 2వది మనకి ఢిల్లీ వచ్చేసి అబుదాబిలో ఓపెన్ చేస్తుంది. ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. ఇంకా ఇటీవల చూస్తే ఈ రూపాయి దిన్హార్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి డాలర్ కాకుండా లోకల్ కరెన్సీ ఉపయోగిస్తున్న కంట్రీస్ అని చెప్పేసి ఇండియా ప్లస్ యూఏఈ రికార్డు సృష్టించినాయి. నెక్స్ట్ చూస్తే మనకి థాయిలాండ్ కంట్రీ వార్తల్లో వచ్చింది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ 2022 లోపలనే ఇది గంజాయి యొక్క సాగుని చట్టబద్ధం చేయడం జరిగింది. ఇది ఆసియాలో ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి తరచుగా మనం పేర్కొంటాం. ఇప్పుడేం చేసిందంటే ఈ గంజాయిని 24 ఇయర్లో అంటే 2 సంవత్సరాలు అయిపోయింది. గంజాయిని
వినోదం కోసం ఉపయోగించడం మీద నిషేధం విధించింది. సో వినోదం ఆధారిత గంజాయి సాగు చేయొద్దు అని చెప్పేసి, ఔషధాల కోసం అంటే ఓకే అని. సో ఇన్ఫ్యాక్ట్ గంజాయి సాగు అయితే ఇప్పటికీ లీగలైజే ఉంది, బట్ మనకు రిక్రియేషన్ పర్పస్లో అయితే నేరం అని చెప్పేసి దాన్ని సవరణ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. నేరుగా ప్రశ్న రావచ్చు, లేకుంటే సో ఇటీవల గంజాయి యొక్క సాగుని చట్టబద్ధం చేసిన ఫస్ట్ ఆసియా కంట్రీ అని చెప్పేసి కూడా రావచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్ అండి, ప్రధానమంత్రి సూర్యఘర్. సో ఇది మనకు స్కీమ్ పేరు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇటీవల ప్రధానమంత్రి సూర్యోదయ స్కీమ్ ఉంది కదా, దాని పేరు మార్చిన్లా మరి ఆ స్కీమ్ ఉన్నదో మనకు తెలియదు, కానీ మొత్తం మీద సో మన ప్రధానమంత్రి గారు అయితే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. పిఐబి న్యూస్ ప్రకారం చూస్తే 1 కోటి గృహాలకి 300 యూనిట్స్ మనం ఫ్రీ ఇస్తామని చెప్పినాం కదా బడ్జెట్ ప్రసంగం లోపల. అదే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ అంటే మనకు కాంతి అని చెప్పేసి వస్తుంది. సో దీని ద్వారా మనకి ప్రతి ఇంటికి 1 ఇయర్కి 15,000 నుంచి 18,000 రూపాయలు సేవ్ అవుతాయట. సో సేవ్ అయినప్పుడు మనము వాటిని ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి, భారతదేశం జీడిపి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తెస్తున్నామని చెప్పేసి, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఇది ఉందా లేదా అంటే మనకి తెలియదు. సో మనకి పిఐబి న్యూస్ ప్రకారం అయితే బడ్జెట్లో పేర్కొన్న 300 యూనిట్స్ 1 కోటి గృహాలకు ఫ్రీ అని చెప్పేసి ఆ స్కీమ్ పేరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది, పిఎం సూర్యఘర్ అని చెప్పేసి వెబ్సైట్ పేరు ఇది. .gov.in అని చెప్పేసి పిలుస్తాం, రైట్. నెక్స్ట్ కాజీ నీము అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో కాజీ నీము అంటే ఇది నిమ్మకాయ అండి. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక నిమ్మకాయ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని అస్సాం అనేది స్టేట్ ఫ్రూట్గా ప్రకటించింది కాబట్టి వార్తల్లో ఉంది. సో కాజీ నీమ్ అనేది ఒక నిమ్మకాయ పేరు, అస్సాం యొక్క స్టేట్ ఫ్రూట్గా చెప్పడం జరిగింది. ఇంకోటి గ్రో అని చెప్పేసి ఒక పోర్టల్ మనకి వార్తల్లో వచ్చింది. సో గ్రో ఇది నీతి ఆయోగ్ ప్రారంభించింది. సో మనకి ఎగ్జామ్లను ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ, స్కీమ్స్ కానీ, వెబ్ పోర్టల్స్ కానీ. సో గ్రో అంటే మనకు గ్రీనింగ్ వస్తుంది. సో గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ అంటే బంజర్ భూమి అని చెప్పేసి పిలుస్తాం, విత్ ఆగ్రో ఫారెస్ట్రీ. సో ఆగ్రో ఫారెస్ట్రీ స్కీమ్ పేరు ఇదంతా. సో గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి ఏం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ అడవుల అభివృద్ధి ద్వారా మనము ఈ గ్రీనింగ్ అంటే ఆ పచ్చదనాన్ని పెంచాలి, రిస్టోర్ చేయాలి, క్షీణించిన అటవీ ప్రాంతాన్ని తిరిగి రిస్టోర్ చేయాలని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. అంటే బంజర్ భూములు ఏవైతే ఉన్నాయో బంజర్ భూముల్లో చెట్ల పెంపకం అని చెప్పేసి పిలుస్తాం సింపుల్ చెప్పాలంటే. దీని ద్వారా లక్ష్యం ఏంటి అంటే 26 మిలియన్ హెక్టార్లు భూమి అనేది క్షీణించిపోయింది, అంటే బంజర్ భూమిగా మారిపోయి ఎడారిగా మారిపోయింది. ఎడారిగా మారిపోయింది అంటే భూమి క్షీణించినట్టే, దాన్ని తిరిగి ఏం చేయాలి, పునరుద్ధరణ చేయాలి. ఇది ఒక లక్ష్యం అండి. నెక్స్ట్ చూస్తే 2030 నాటికి 2.5 బిలియన్ టన్నులు లేదా 3 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ని మనం సృష్టించాలి ఈ అడవుల పెంపకం ద్వారా. కార్బన్ సింక్ అంటే మన కార్బన్ని క్యాప్చర్ చేస్తుంది. సో 2030 నాటికి 3 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కి సమానమైన కార్బన్ సింక్ని సృష్టించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. 2 లక్ష్యాలకి అనుగుణంగా నీతి ఆయోగ్ స్కీమే మనకి గ్రో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో ఏముంటుంది మనకంటే బంజర్ భూములలో పచ్చదనం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. దీని ద్వారా మనకు 26 మిలియన్ హెక్టార్ల భూమిని తిరిగి రిస్టోర్ చేస్తారు. అదేవిధంగా 3 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ని కూడా సృష్టిస్తారని చెప్పేసి మనకు నీతి ఆయోగ్ యొక్క వెబ్సైట్ పేర్కొంటుంది. నెక్స్ట్ చూస్తే అపార్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది వాస్తవంగా ఇది. సో నిన్న మనకు అపార్ మీద ఢిల్లీలో మీటింగ్ జరిగింది కాబట్టి సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మరొకసారి అపార్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 12 డిజిట్ నెంబర్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక స్టూడెంట్కి పర్మనెంట్ ఐడి ఇది. సో 1 స్టూడెంట్ 1 నేషన్ ఐడి అని చెప్పేసి ఒక మనకు 1 నేషన్ లాంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో ఇది అపార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్టర్ అని చెప్పేసి, అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి అని చెప్పేసి 12 డిజిట్ నెంబర్ ఇస్తారు స్టూడెంట్కి. ఎప్పటికీ మనకు అది ట్రాన్స్ఫర్లో వెళ్ళినప్పటికి కూడా వేరే స్కూల్కి వేరే కాలేజ్కి పోయినప్పుడు కూడా అదే మనకు కంటిన్యూ అవుతుంది, అప్ టు పీజీ వరకు అని చెప్పేసి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్
సుఫలం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒక స్కీమ్ అయితే లాంచ్ అయింది. సో ఫుడ్ ఇండస్ట్రీ లోపల ఇన్నోవేషన్ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీము ఉద్దేశించబడింది. ఇట్ ఈస్ అ స్కీమ్ కాదు, ఒక కన్క్లేవ్ మీన్స్ మనకి సదస్సు అని చెప్పేసి పిలుస్తాం. సుఫలం ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది ఎక్కడ అని చెప్పేసి మనకి ఆ ప్లేస్ అయితే పిఐబి న్యూస్లో పేర్కొనలేదు. మనకు ప్లేస్ పేర్కొనలే అంటే ఢిల్లీగా మనం తీసుకుంటాం జనరల్గా. ఇట్ ఈస్ ఫుడ్ కన్క్లేవ్ అండి, ఫుడ్ కన్క్లేవ్. సో కన్క్లేవ్ మీన్స్ మనకి సమావేశం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సమ్మిట్ అన్నట్టు ఇది. అంటే ఫుడ్ ఇండస్ట్రీ లోపల ఇన్నోవేషన్ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు. సో అది సుఫలం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు స్టార్టప్ వస్తుంది, స్టార్టప్ ఫుడ్ అరైజింగ్ లీడర్షిప్ అండ్ మెంటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్టార్టప్ ఫోరం ఫర్ అరైజింగ్ లీడర్షిప్ అండ్ మెంటరింగ్ అని చెప్పేసి ఫుడ్ ఇండస్ట్రీ లోపల మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సుఫలం యొక్క కన్క్లేవ్ మీన్స్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం, సమ్మిట్. నెక్స్ట్ ఒక 3 సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో COP14 వచ్చేసి ఒకటి. సో మైగ్రేటరీ మనం మొన్న డిస్కస్ చేయడం జరిగింది ఇది. సో మైగ్రేటరీ స్పీసెస్ ఫర్ వైల్డ్ ఎనిమల్స్, అంటే ఈ వన్యమృగ ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈ వలస జాతులు అని చెప్పేసి కొన్ని పిలుస్తాం. అవి వలస వెళ్తాయి తరచుగా, అటువంటి వాటి రక్షణ కోసం అని చెప్పేసి మనకు సమర్కండ్ సమ్మిట్ జరిగింది. సమర్కండ్ సమ్మిట్ ఫ్రమ్ ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ అంటే వలస జాతుల యొక్క రక్షణ కోసము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి సమ్మిట్ చెప్పడం జరిగింది. జనరల్గా మనము ఈ మైగ్రేటరీ స్పీసీస్ ఏదైతే ఉందో దీన్ని బాన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో బాన్ ఒప్పందము అంటే వలస జాతుల ప్రమాదం నివారణ కోసం అని చెప్పేసి ఏ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం 1970s లోపలనే 79 ఐ థింక్ మొత్తం మీద. సో బాన్ ఒప్పందం అని చెప్పేసి చేసినాం కాబట్టి దీని తరచుగా మనం బాన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో వలస జాతుల రక్షణ కోసం ఒప్పందమే బాన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో బాన్ మనకి జర్మనీలో ఉంటుందండి. 1970s లోపల ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనం మీటింగ్ పెట్టుకుంటాము. COP14 అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది. అయితే మనం ఇటువంటిది వెరీ ఫస్ట్ టైం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినాక అయితే ఎవ్రీ ఇయర్ కాదు, మరి మొత్తం మీద ఇది నేను చెక్ చేయలేదు, బట్ ఇది ఎవ్రీ ఇయర్ అయితే మనకు కాదని చెప్పేసి చెప్పొచ్చు. 1970s అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ 50 years అయిపోతుంది, బట్ ఇది COP14 దగ్గరనే మనకు ఉన్నది కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే కాదు. సో మనం మొత్తం ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది సమర్కండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకి SCO సమ్మిట్ 22nd ఇయర్లో సమర్కండ్లో జరిగింది. 23rd ఇయర్లో మనమే హోస్ట్ చేస్తాం. కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, రైట్. సో మనకి SCOలో సమర్కండ్ వచ్చేసి వెరీ ఫేమస్ డైలాగ్ ఉంటుంది, మన రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో PM డైలాగ్. అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. అంటే సమర్కండ్ సమ్మిట్ లోపల రష్యా ఉక్రెయిన్ వార్ను ఉద్దేశించి PM మోడీ డైలాగ్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క మినిస్ట్రియల్ మీటింగ్ వచ్చేసి పారిస్లో జరిగింది. బట్ మన PM మోడీ దుబాయ్లో ఉన్నప్పటికీ రికార్డెడ్ ప్రసంగాన్ని పంపడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్. ఈసారి చూస్తే 50 years అయిపోతుంది. ఎందుకోసం అంటే 1974లో స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కాబట్టి సో 50 years అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి పారిస్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ PM మోడీ ప్రసంగం చూస్తే ఏముంటుందంటే, సో ఈ ఇంధన రక్షణ కోసము మేము కూడా చర్యలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇండియా దీనిలో మెంబర్షిప్ ఉందా అంటే మెంబర్షిప్ లేదు ఇండియాకి. వై? బికాజ్ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకి OECD ఇందులో సభ్యత్వం ఉంటేనే IEAలో ఇస్తారు. బట్ ఇక్కడ చూస్తే మోడీ గారు మనకి ఇండియా సభ్యత్వం కోసము అప్లై చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇండియా అయితే మనకు OECD మెంబర్షిప్ లేదు కాబట్టి మేబీ మనకు IEA మెంబర్షిప్ ఇవ్వకపోవచ్చు, రైట్. నెక్స్ట్ మొట్టమొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ అని చెప్పేసి, సో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు యువతలు రావాలని చెప్పేసి పాఠశాల సిలబస్ అలాగే ఉండాలని చెప్పేసి ఒక సమ్మిట్ మనం కండక్ట్ చేసుకున్నాము. అదే మొట్టమొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ అని చెప్పేసి గౌహతిలో జరిగింది. జస్ట్ ఈ ఫ్యాక్ట్ పెట్టే గౌహతి అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని సమ్మిట్స్ కోసం అని చెప్పేసి పెద్దగా విశ్లేషణ అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ చూస్తే
సో డిజిటల్ స్కిల్స్ మీద ఇన్ఫ్యాక్ట్ పరిశ్రమలకు ఎటువంటి నైపుణ్యాలు కావాలనో యువతలో అవే రావాలి అంటే సో సిలబస్ మార్చాలని చెప్పేసి ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. వెరీ ఫస్ట్ టైం గౌహతిలో జరిగింది. సో డిజిటల్ ఇండియా సమిట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉషా కిరణ్ చనిపోయింది. ఈమె మైథిలి భాషలో వెరీ ఫేమస్. ఎస్, హిందీ భాషలో రాస్తుంది రైట్, కానీ మైథిలి భాషలో వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ అని చెప్పేసి మన దుబాయ్లో స్టార్ట్ చేయడం జరిగింది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లోపల. తెలంగాణ చూస్తే ఒక పుస్తకం మనకి వార్తల్లో ఉంది, హైదరాబాద్ హిస్టరీ మొత్తం అందులో ఉంటుందట, హృదయ రాగము అని చెప్పేసి. సో ఈ పుస్తకం పేరు మనకి అవసరం అంటే మన ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో బుక్ ఫేర్ లోపల రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. హృదయ రాగము అని చెప్పేసి హైదరాబాద్ నగర చరిత్ర మొత్తం దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారట. సో పుస్తక రచయిత ఎవరంటే మనకు పగడిపాల ఆంజనేయులు అని చెప్పేసి ఉన్నాడు. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు అసెంబ్లీది గుర్తుపెట్టుకోవాలి, భీమా సుగం పోర్టల్ గుర్తుపెట్టుకోవాలి, బుబోనిక్ ప్లేగ్ అనేది ఏ రాష్ట్రంలో అమెరికాలో వచ్చిందని చెప్పేసి ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి, గుప్తేశ్వర్ అడవులు వెరీ ఫేమస్ ఒడిషా అని చెప్పేసి, ప్రధానమంత్రి యుఏఈ, తర్వాత గంజాయి సాగు గురించి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ లోపల ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి, కాజీ నీము అని చెప్పేసి, గ్రో పోర్టల్ ఫ్రమ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి, సుఫలం కాంక్లేవ్ అని చెప్పేసి, అపార్ ఐడి అని చెప్పేసి. సమ్మిట్ లోపల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 50 years పూర్తి చేసుకుంది కాబట్టి కొంచెం ఆ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మెంబర్షిప్ అప్లై చేసుకుంది బట్ నాట్ పాసిబుల్. ఓఈసీడీ మెంబర్షిప్ ఉంటేనే మనకు ఐఏఏ లోపల ఇస్తారు. సో ఈ రోడ్ సేఫ్టీ కోసము ఐరాష్ట్రే అని చెప్పేసి మనకు ఏఐ ఉంది కదా, దానికి అవార్డు రావడం జరిగింది ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సర్వీస్ లోపల. ఉషా కిరణ్ మైథిలి భాషలో వెరీ ఫేమస్, చనిపోయింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఫస్ట్ ఎయిర్ ట్యాక్స్ అని దుబాయ్లో స్టార్ట్ చేయడం జరిగింది అట. సో దాని పేరు వచ్చేసి మనకి ఏం లేదు కానీ సంస్థ పేరు చూస్తే జోబీ ఏవియేషన్ S4 అని చెప్పేసి ఉంది.